పెడతారు పెడతా అలా ఉన్నారు. అన్నం బాగలేదు అసలా బాలా బాగలేదు. అమ్మాయికి లోపల తీసుకెళ్ళి మొత్తం చూపిస్తాను. అన్నం అండి అద్దంలో చూపిస్తామని. అద్దంలో అయితే బాగా క్లియర్గా ఉంటుంది అమ్మాయి. మొత్తం మీద అమ్మాయిని అద్దంలో చూపిస్తావా? అంటే లోపల తీసుకురండి. ఎందుకంటే చూపించేది నా ఎదురుగా చూడండి. మీరందరూ ఈ చక్రంతో మా చిత్ర చక్రంతో బాగా చూసి చెప్పండి. ఏ ఈ ముండ ఒకసారి నిలబడి సస్తే కదా చిత్ర ఒక మాట వాకు చేయొచ్చు. ఈ ముండ అక్కడ దెబ్బతింది కానీ చింతకాయలు దిగి చెవులు ముగించండి. ఎందుకండి? అది కాదు వాకు చేయమంటే వాంతులు చేసి మీరు వాకు చేయమన్నారు. అందుకే వాకు చేయమంటే నడవమనండి. నడవమంటే ఏదో తెలుగులో చెప్పచ్చు. మాకేం తెలుసు మీకు ఇంగ్లీష్ లోపం. సరేలేమ్మా ఇంగ్లీష్ లో చెప్పండి. తెలుగు అమ్మ నేర్పించిన హంస నడక. పెసరజల నడువులు ముసలి గొర్రెనేసి అడుగుతాను ఆశయమ్మంట. అమ్మాయి నడక నడకతలు చేస్తావా? అమ్మ నడవడి చూద్దాం. మా సాగుకు వచ్చింది. నడవండి. ఉండండి. అబ్బా ఏమండో నేను గనక నడిస్తే ఇక్కడున్న కుర్చీలు మొత్తం మడత పెట్టాల్సిందే. మడత పెట్టమంటారా? చూసుకోండి. దానికేమో మరి దానికేమో హలో హలో రాజు అదేదో ఇంగ్లీష్ లో మాట్లాడిందిలే. మీరు రండి. ఎంత మర్యాద లేవండి. ఆ పాడుముండ రంగనాయకుడు ఎప్పుడు ఇటు వెళ్ళలేదండి. పెంపుడు ముండ మర్యాద సంగతి దానికి ఏమి తెలియనండి. పెంపుడు ముండ అంటే ఏమండి? ఆయన వచ్చినప్పటి నుంచి అలాగే నిలబడి ఉన్నారేంటి? కూర్చోరా కూర్చోరా. ఏంటండి? కూర్చోరా అది కాదండి. కూర్చుంటారని ఏదో మర్యాదగా రమ్మని పిలిచామండి. నేను ఇంకొక రకంగా అనుకున్నాను. అది కాదండి. గంధం పూసుకుంటారా? మీ సరదా తీరిద్ది, నా దురదా తీరిద్ది. ఏమండి? అన్నిటికంటే ముందు ఉంగరాలు చాలా బాగున్నాయండి. ఉంగరాలు చాలా బాగున్నాయి. ఒరిజినల్ గోల్డ్ అండి. ఒరిజినల్ రాళ్ళు. పేర్లు చెప్పండి. వైడూర్యం, ముత్యం, పగడం, కెంపు, వంపు, సొంపు. ఏంటి కంపేంటి? కంపంటే స్మెల్ వచ్చేటప్పుడు అత్తర్లో ముంచే. మరి వంపంటే క్రాస్ గా వదిలింది. సొంపంటే పచ్చ. పచ్చ పచ్చ. పచ్చ అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు చాలా ఇష్టం. ఇవ్వండి ఇవ్వండి. ఏంటి ఇచ్చేది? పచ్చ. పచ్చ ఇవ్వండి. మా ఇంటికి పోతే ఏం చేస్తారు తెలుసా? అది కాదండి. ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తంట, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తాం. అంటే నా మీద నమ్మకం లేదా? అదే మనిషి నమ్మకం నమ్ముతామండి. అది కాదండి. మా డాడీ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏళ్ళకెళ్ళి చూస్తాడండి. ఏ ఉంగరం లేదనుకోండి, మళ్ళీ లోపల పిలిచి నమ్మకంగా తలుపులు ఎత్తి అంటాడండి మా డాడీ. ఇంత పెద్ద వయసులో కూడా కొడతారా? సొమ్ము దగ్గర మాకు వయసుతో నిమిత్తం ఉండదుగా, నష్టం వచ్చేటప్పుడు అసలు ఉండదు. మీకు ఏ నష్టం కలగకుండా మళ్ళీ మీ ఉంగరాలు మీకు ఇచ్చేస్తానండి. ఎంత నమ్మకంగా చెప్పినప్పుడు మనసు అడిగిపోతే పచ్చబొట్టేసిన
పెట్టేటప్పుడు వాళ్ళు చేస్తారండి పెట్టేటప్పుడు వాళ్ళు చేస్తారండి నాకు ఇష్టం లేకుండా నా చేయి పట్టుకున్నారేంటి? నాకు ఇష్టం లేకుండా నా చేయి పట్టుకున్నారేంటి? నేను పట్టుకున్నానా? పట్టుకున్నారు కాబట్టి పెట్టారు. పెట్టాను నేను పెట్టేసి అంతే. నేను ఎప్పుడు పెట్టమన్నాను? ఇవ్వమన్నాను. అది కాదు ఇది కూడా పెట్టుకొని చూడండి. మొత్తం ఇవ్వండి. మొత్తం గోల్డే చూడండి. బందర్లది బందరు. బందర్లది. అబ్బో బంగారు బంగారా ఇదే? అది రోడ్ గోల్డ్. బంగారం. అవునా? తొందరగా లా లా ఇది చాలా బాగున్నాయండి. ఏమండి వీటిని నాకు ఇచ్చినట్టు మీరు ఎంగనాయికి తెలిస్తే అసలు మిమ్మల్ని బ్రతుకునేదేమో కదా. అవి నా ఓను, నా సొంతం, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా. నేను ఉంచుకుంటా. ఏంటి అలా ఉన్నారు? ఆరోగ్యము బలహీనం తక్కువగా. ఇప్పుడు దాకా బాగానే ఉన్నారుగా. నవ్వండి. ఏంటి నవ్వండి. అలా కాదండి, కిలకిలా 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 నవ్వాలి. అవును. కింద పడి అనుకోవడం వల్ల అయినా నష్టం వచ్చిన వ్యాపారంలో ఇంతకంటే ఏ ఎదవ ఎక్కువ అవుతాడో నవ్వులను చూద్దాం. నష్టం వచ్చిన వ్యాపారమా ఇది? నష్టం వచ్చిన వ్యాపారమా? తీసుకోండి. తీసేరండి వ్యాపారం పట్టుకోవాలా పోనీ ఏవండి మీరు చచ్చిపోతే ఇక నాకు దిక్కెవరండి? ఏమండి మీరు చచ్చిపోతే ఇక నాకు దిక్కెవరు? ఏమండి మీరు చాలా అందంగా ఉన్నారండి. ఏమండి గంధం పూసుకుంటారా? ఒకసారి పూసుకుంటే అందంగా పోయండి గంధం పోయండి అందంగా ఉంటుంది. అయితే మా అందంగా పోయండి. అయ్యా ఇక్కడ ఎదురొచ్చాడు. అప్పుడే అనుకున్నా ఇలా ఏదో తేడా జరిగింది. వాడు ఎదురయ్యాడు, అదృష్టం పట్టింది. వాడు పూసుకుంటారు మళ్ళీ మనం చూసి. ఆహా ఎంత అందంగా ఉన్నారండి.